ఇంకో వైట్ పేపర్ అని చెప్పి మధ్యకాలంలో అన్నాడు లిక్కర్ అంట. లిక్కర్ మీద నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అసలు ఈ లిక్కర్ అనే దాని మీద బాగా తాగి పడిపోయిన వాడు కూడా చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పలేడు. అంతటి దారుణమైన అబద్ధాలు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలనలో టోటల్గా షాపులన్నీ ప్రైవేట్ సిండికేట్. తన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ సిండికేట్గా నడిపినారు. ప్రతి షాప్ పక్కనే పర్మిట్ రూమ్ నడిచింది. అక్కడే 10 మంది కూర్చొని తాగుతూ ఆడోళ్ళు ఎవరైనా దారిలో పోవాలంటే భయపడే పరిస్థితులు. ప్రతి షాపుకు లిక్కర్ సేల్స్ పెరుగుతాయని పెరిగితే వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయని ప్రతి షాపుకు అనుబంధంగా 4,300 షాపులుంటే 43,000 బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో నడిచాయి. మద్యం ఏరులై బారింది. 24 గంటలు దొరికే కార్యక్రమం. ఏ షాపులో అయినా కూడా ఎంఆర్పి కన్నా 25% ఎక్కువ రేటుకు అమ్మేవారు. ప్రతి షాపులో ఎక్కడ కూడా ఎంఆర్పికి అమ్మేది కాదు, ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకు అమ్మేవాళ్ళు. దాన్ని స్కామ్ అంటారా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రిస్తూ తాగుతే మనుషులు చెడిపోతారని చెప్పి తాగుడు తగ్గించాలని, కుటుంబాలను బాగుపరచాలని 4,380 షాపులను 33% తగ్గించి 2,934 షాపులకు తగ్గించినాం. ప్రతి షాపుకు అనుసంధానంగా 43,000 బెల్ట్ షాపులుంటే బెల్ట్ షాపులన్నీ పూర్తిగా తీసేసినాం, రద్దు చేసినాం. ప్రతి షాపుకు 4,380, ప్రతి షాపుకు పక్కనే పర్మిట్ రూమ్ ఉంటే పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేసినాం. క్యాన్సిల్ చేస్తూ లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో, గవర్నమెంట్ నడుపుతూ స్ట్రిక్ట్ టైమింగ్స్ పెడుతూ లిక్కర్లో కూడా, షాపులో కూడా లిక్కర్లు రేటు పెంచి, రేటు షాక్ కొట్టే విధంగా పెంచి మద్యాన్ని తగ్గించే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేసింది. ఆశ్చర్యం ఏమిటంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే లిక్కర్ అమ్ముడు పోయేది, ఇదే డిస్టిలరీస్ కుండా వచ్చేది. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒక్క అడిషనల్ డిస్టిలరీకి కూడా వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వలేదు. ఒక్క డిస్టిలరీకి కూడా వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వలేదు. అన్ని డిస్టిలరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న అవే డిస్టిలరీసే మొత్తం వైఎస్ఆర్సీపీ టైంలో కూడా అయ్యే డిస్టిలరీసే సప్లై చేసేటివి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న బ్రాండ్లే అప్పుడైనా ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే బ్రాండ్లైనా ఏవైనా అవే డిస్టిలరీస్ నుంచి వచ్చేటివే. ఆయన హయాంలో ఎప్పుడు తెలియని పేర్లు, ఎప్పుడైనా పేర్లు విన్నారా? గవర్నర్స్ రిజర్వ్ అంట, లెఫైర్, నెపోలియన్ అంట, హై వోల్టేజ్ అంట, లో వోల్టేజ్ అంట. చదువుతావు సరేనండి, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆక్టాన్ బ్యారల్ ఎల్డ్ అంట, 7th హెవెన్ బ్లూ అంట, ఈ పేరుతో 15 బ్రాండ్ల విస్కీ బ్రాందీ చంద్రబాబు ప్రభుత్వం 2018 అక్టోబర్ 26లో అనుమతిచ్చింది. ఇంకా హై వోల్టేజ్ అంట, వోల్టేజ్ గోల్డ్ అంట, ఎస్ఎన్జి అంట, బ్రిటిష్ ఎంపైర్ అంట,
బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ అంట, రాయల్ ప్యాలెస్ అంట, న్యూ కింగ్ అంట, సైన్ అవుట్ అంట, బ్రాండ్ల విస్కీ అంట. ఇది 2018 నవంబర్ 9న అనుమతి ఇచ్చారు ఎలక్షన్లప్పుడు. బీరా అంట, బీరా 91 అంట, ఇంకా టీఐ కొరియన్ నెపోలియన్, ఇది పెద్ద ఇట్లాంటివన్నీ ఆయన హయాంలో బ్రాండ్లైనా ఇప్పుడు బ్రాండ్లైనా వచ్చేటివన్నీ ఎక్కడి నుంచి? అయ్యే డిస్టరీస్ నుంచి. సచిన్ టెండూల్కర్ ఫామ్లో ఉంటే సచిన్ టెండూల్కర్ పేరుతో బ్రాండ్ పెడతారు, విరాట్ కోహ్లీ ఫామ్లో ఉంటే విరాట్ కోహ్లీ పేరుతో బ్రాండ్ పెడతారు. వాస్తవాలు. అది ఎవడన్నా బ్రాండ్ పేరు ఎప్పుడు నిన్నాడా? ఆ టైంలో మద్యం విషపు అవశేషాలు ఉన్నట్టు చెన్నైలోని ఎస్జిఎస్ ల్యాబొరేటరీస్ పేరిట ఒక తప్పుడు నివేదిక టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది. అయితే అలాంటి నివేదిక ఏది తాము ఇవ్వలేదని ఆ సంస్థ తామే చెప్పింది. ఎస్జిఎస్ సంస్థనే తప్పు ఇది, మేము అటువంటి రిపోర్ట్ మేము ఇవ్వలేదు అని చెప్పి ఆ సంస్థే చెప్పింది. అయినా కానీ లిక్కర్ సేల్స్ తగ్గాలని చెప్పి, తగ్గించాలని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ డిస్టరీస్ అయితే మద్యాన్ని సరఫరా చేస్తున్నాయో గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో అయ్యే డిస్టరీసే సరఫరా చేసినాయి. అంతెందుకు, ఇప్పుడు 52 రోజులు అయిపోయింది నేను వచ్చి, అయ్యే డిస్టరీసే మళ్ళీ సప్లై చేస్తూ ఉన్నాయి. మళ్ళీ ఆయన హయాంలో ఏమో అమృతము, వైసీపీ హయాంలోకి వచ్చేసరికి అవి విషమా? మళ్ళీ ఇప్పుడు ఆయన హయాంలోకి వచ్చేసరికి అయ్యే బ్రాండ్ మళ్ళీ అమృతమా? అయ్యే డిస్టరీస్ నుంచి వచ్చే మధ్య మళ్ళీ అమృతమా? అంటే ఏదైనా కానీ చెప్పేసరికి ఫండమెంటల్ క్వశ్చన్స్ కొన్ని అడగాలి, బుర్రలో నుంచి తట్టాలి. ఎవడైనా కూడా మద్యం అనేది వాల్యూమ్స్ పెంచితే డబ్బిస్తారా, వాల్యూమ్స్ తగ్గిస్తే డబ్బులు ఇస్తారా? ఆలోచన చేయాల. లంచాలు తీసుకునేవాడు ఎవడు వాల్యూమ్స్ పెంచితే ఇస్తాడా, వాల్యూమ్స్ తగ్గితే ఇస్తాడా? మద్యం పెరిగితే, మద్యం విక్రయాలు పెరిగితే వస్తాయా, మద్యం విక్రయాలు తగ్గితే వస్తాయా? చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో ప్రతి సంవత్సరం లిక్కర్ 15% వాల్యూమ్స్ పెరుగుతూ పోయింది. పెరుగుతూ పోయి 2018-19 వచ్చేసరికి ఆ వాల్యూమ్స్ సంబంధించిన షీట్ ఉంటే కృష్ణ, వాల్యూమ్కి సంబంధించి 2018-19 వచ్చేసరికి మద్యంలో లిక్కర్ 3 కోట్ల 84 లక్షల కేసులు. 2018-19, మార్క్ దీస్ వర్డ్స్, దీస్ నంబర్స్. 2018-19 చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇయర్ లిక్కర్ 3.84 లక్షల కోట్లు, 3.84 కోట్ల కేసులు, 3.84 కోట్ల కేసులు, 3,84,00,000 కేసెస్ విక్రయిస్తే 2023-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం 15% పెరుగుతూ 3,84 లక్షల కేసులకు పోతే వైఎస్ఆర్సీపీ హయాంలో మళ్ళీ 15 సంవత్సరం పెరుగుతూ పోవాల్సింది పోయి రివర్స్ తగ్గి 2023-24 అంటే 5 ఏళ్ల తర్వాత కూడా 3.32 crore కేసెస్, కోట్ల కేసులు మాత్రమే. బియర్ అయితే 2018-19లో 2,77,00,000 కోట్ల కేసు, 2.77 కోట్ల కేసులు అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 15% పెరుగుకుంటా పోవాల్సింది పోయి 2023-24లో కూడా 1.12 కోట్ల కేసెస్ మాత్రమే.
రివర్స్. ఆదాయం చూస్తే ఆదాయాలు వెరీ ఇంపార్టెంట్. ఆదాయాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం రేటు పెంచింది కాబట్టి వాల్యూమ్స్ తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం తగ్గలేదు, పెరుక్కుంటూ పోయింది. ఆ ఆదాయాలు చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 2018-19లో 17,341 కోట్లు ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ఆ 17,341 కోట్ల రూపాయలు పెరుక్కుంటూ 10 సంవత్సరాలు పెరుక్కుంటూ పోయి 2023-24లో 25,000 కోట్లకు ఎగబాకింది. అంటే వాల్యూమ్స్ తగ్గుతున్నాయి, రెవెన్యూస్ రాష్ట్ర ప్రభుత్వానికి పెరిగాయి. లాజిక్ ఒక్కసారి ఆలోచన చేయాలి. వాల్యూమ్స్ పెంచిన చంద్రబాబుకు లంచాలు ఇస్తారా? లేకపోతే పెంచుతానని చెప్పి అదే పనిగా చెప్పి మరీ పెంచుతామని ఆయనకు లంచాలు ఇస్తారా? లేదా వాల్యూమ్స్ తగ్గించి ఉక్కుపాదం మోపుతూ టైమింగ్స్ కుదించి వాల్యూమ్స్ తగ్గించే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి లంచాలు ఇస్తారా? సెన్స్ అనేది ఉండాలా, కామన్ సెన్స్ ఉండాలా, లాజిక్ అనేది ఏదైనా మాట్లాడేసరికి. ఇంకోటి చంద్రబాబు నాయుడు ఇంకొక ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడతాడంటే నాకు అది నిజంగా ఆయన బుర్ర ఒకసారి పనిచేస్తాను సార్, బుర్రేనా అది ఆయన ఏమన్నా చెడిపోయిన మున్సిపాలిటీ దిబ్బనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆయన ఏమంటాడు, చిన్న చిన్న దుకాణాలలో మద్యం కొనుక్కునే వాళ్ళు, ఈ చిన్న చిన్న దుకాణాలు, ఈ 2,900 చిన్న చిన్న గవర్నమెంట్ దుకాణాల్లో మద్యం కొనుక్కునే వాళ్ళు ఒక్కొక్క బాటిల్ ఏదో నేను ఎంత అని చెప్పి కనుక్కుంటే 120 రూపాయలు అని చెప్పి ఒక చిన్న బాటిల్ చెప్తాను. ఆ 150 రూపాయలు ఇచ్చి కొనుక్కునేవాడు చెక్ ఇచ్చి కొనుక్కోలే, క్యాష్ ఇచ్చి కొనుక్కుంటా ఉన్నాడు అని అంటాడు. అసలు వాస్తవం చెప్పానంటే పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ను తీసుకొచ్చిందే వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీ ప్రభుత్వం రాక మునుపు పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ లేనే లేదు. అయితే ఎవడైతే వచ్చి కొనుక్కుంటాడో వాడు క్యాష్ ఇస్తాడా, డిజిటల్ పేమెంట్లో వాడికి ఏదైనా పెడతాడా అనేది వాళ్ళ ఇష్టం. దానికి నువ్వెవడు నేనెవడు ఎట్లా మాపగలుగుతావు? ఇప్పుడు కూరగాయల షాపు లేకపోయినా నాకు కూరగాయలు తీసుకునేవాడు 100 రూపాయలు పెట్టి కూరగాయలు తీసుకునేవాడు, నాకు డిజిటల్ పేమెంట్ కావాలా, నాకు చెక్ వేయాలా అని చెప్పి ఎవడు అడగలుగుతాడు? ఎవడేం చేయగలుగుతాడు? వాడు క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకుంటాడు, వాడు డిజిటల్ పేమెంట్ ఇస్తే డిజిటల్ పేమెంట్ తీసుకుంటాడు. ఆ షాపుల ప్రకారం జరుగుతాయి. ఈ మనిషి చంద్రబాబు నాయుడు ఆ 100 రూపాయలు 120 రూపాయలు క్యాష్ ఇస్తున్నాడు అని చెప్పి కూడా ఆరోపణ చేస్తాడు. బుర్ర ఉందా ఈ మనిషికి? మన చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు తీసుకునేది ఏంది? ఒక డిజిటల్ పేమెంట్ అన్నా తీసుకున్నాడు, అంత క్యాషే కదా. అది కూడా ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకి అమ్మినాడు. ఇక్కడన్నా ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకి అమ్మితే గవర్నమెంట్ షాపులు అయ్యి ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకి అమ్మే అవకాశమే లేదు. ఎంఆర్పీ రేట్ ఎంత ఉంటే అంతే అమ్మాల. గవర్నమెంట్ షాప్ ఇది, అక్కడ ప్రైవేట్ షాపులు. ఏ షాపు కూడా గవర్నమెంట్ ఎంఆర్పీ రేటుకి అమ్మిన దాఖలాలు ఎప్పుడూ లేవు గతంలో. మరి అది స్కామా, ఇది స్కామా? నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మాట్లాడాలి. అసలు గవర్నమెంట్ చేస్తూ ఉంది వ్యాపారం, ఆదాయం గవర్నమెంట్కి వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలోనే డిస్టరీస్ 20 డిస్టరీస్ గవర్నమెంట్కు మద్యం సప్లై చేస్తూ ఉంటే 14 డిస్టరీసు చంద్రబాబు నాయుడు స్వయంగా లైసెన్స్ ఇచ్చి కమిషన్ చేయించినాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్స్లో, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఆయన హయాంలోనే 14 డిస్టరీస్కు ఆయనే స్వయంగా లైసెన్స్ ఇచ్చి పెట్టించిన డిస్టరీస్ ఇవి. ఉన్న 20లో మిగిలిన 6 డిస్టరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాం కన్నా ముందు వచ్చినట్టు, మనకేం సంబంధం లేదు. మనం ఒక్క డిస్టరీకి లైసెన్స్ ఇచ్చింది లేదు. మరి ఆయన పెట్టించిన డిస్టరీస్లో ఆయనకు లంచాలు ఇస్తారా? ఇంకొకరికి లంచాలు ఎవరైనా ఇస్తారా? వాల్యూమ్స్ పెంచినందుకు లంచాలు ఇస్తారా? వాల్యూమ్స్ తగ్గించినందుకు లంచాలు ఇస్తారా? ఇవన్నీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. ఎవడు లంచాలు తీసుకున్నాడు, ఎవడు ఇప్పుడు లంచాలు తీసుకునే దానికి మళ్ళా రెడీ అయిపోయి, ఎవడు ఇప్పుడు మళ్ళీ
మద్యం రేటు తగ్గిస్తా, నేను వాల్యూమ్స్ పెంచుతా, 1 బాటిల్ తాగేవాడు 4 బాటిల్ తాగండి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. వాల్యూమ్స్ పెంచేదానికి ప్రమోట్ చేస్తూ ఉన్నాడు నిస్సిగ్గుగా. చేస్తూ ఉన్న ఈ మనిషి లంచాలు తీసుకునేవాడా? వాల్యూమ్స్ తగ్గించే దానికోసం కృషి చేస్తూ ఉన్న వాళ్ళు లంచాలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.